నమస్కారం ఆజీ న్యూస్ కు స్వాగతం నేను జ్యోతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైల్వే జోన్ పై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న మంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బరాయన్ పిలుపు పెత్తందార్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం నెలకొంది నటుడు జబర్దస్త్ కమెడియన్ వ్యాఖ్య తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం ఇక వివరాలకు వెళ్తే మంత్రి పీయూష్ గోయల్ గురువిందగిరిలా మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ వైసీపీ ఎన్నికల ప్రచార కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అప్పుడు కూటమిలో ఉన్నవారంతా ఏం చేశారంటూ ప్రశ్నించారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. అడ్డంకులన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైనా తనపై వేలెత్తి చూపించగలరా అంటూ నిలువు ప్రశ్నించారు. విద్యాశాఖలో అవినీతి జరిగిందని నిరూపించగలరా అన్నారు. ప్రజలను నమ్మించడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు శాతం ఫలితాలు వచ్చాయన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి పీయూష్ గోయల్ ఆయన కామెంట్స్ చూసాం. ముఖ్యంగా 2 కామెంట్స్ ఆయన చేసిన కామెంట్స్లో 2 ప్రధానంగా, ఒకటి విశాఖ రైల్వే జోను రాష్ట్ర ప్రభుత్వం వచ్చి భూమి వచ్చి సరళ చేయడం వల్లే ఆలస్యమైంది అనేది అయింది. ఆయన ప్రభుత్వం వస్తేదంట ఆయన వచ్చి చంద్రబాబు చెప్పి ఇప్పిస్తాడట. అది ఒక కామెంట్. రెండో కామెంట్ రెండో కామెంటు ఈ రాష్ట్ర మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట ఏదో మాట్లాడుతున్నాడు. గురువిందకి ఎందుకు వచ్చి దాన్ని మచ్చ తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది రివిజన్ చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మా మీద ఎంత రాస్తారంటారుగా. నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ముఖ్యంగా మహిళలు కుటుంబంలో అందరికీ కూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమంటూ తెలపాలంటూ ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విష్ణుకుమార్ రాజు ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అవినీతి అరాచక పాలన ప్రప్రథమంగా వైసీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి మొత్తం శూన్యమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో రాష్ట్రమంతా ప్రశాంతంగా అభివృద్ధి బాటన పయనిస్తుందని హామీనిచ్చారు. అందరూ కమలంపై ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కుమార్ రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడగటానికి వస్తానని చెప్పిన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట మార్చిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ. అట్లాగే కరెంటు బిల్లులు 6 సార్లు పెంచారు, ఇంటి పన్ను 4 సార్లు పెంచారు. ఏదైతే మద్యం ఉందో 12 రూపాయలకి దొరికే మద్యం బాటిల్ ని 220 రూపాయలకి అమ్మి సుమారు 200 రూపాయల వరకు సామాన్య ప్రజల దగ్గర నుంచి దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఎవరి స్థలాలు కబ్జా అవుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మొత్తం అంతా గంజాయిమయమైపోయింది. విశాఖపట్నం క్యాపిటల్ ఆఫ్ గంజాయి కింద తయారైంది. అంత అరాచకం. ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్సీపీ నేతలు గాని వాళ్ళు ఉన్న కొంతమంది అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖ దక్షిణంలో వాస్పల్లి గణేష్ కుమార్ 500 అడుగుల వైసీపీ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. 3 పార్టీలు కలిసి వచ్చినా తనదే విజయం అంటూ ధీమాను వ్యక్తం చేశారు. తాను గెలుపు కోసం ప్రచారం చేయడం లేదని, భారీ మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నారని, సినిమా జబర్దస్త్ నటులతో ప్రత్యర్థులు ప్రచారం చేసినా ఓట్లు రాలవంటూ తనకై 30,000కు పైగా మెజార్టీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా విశాఖ అధ్యక్షులు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్ రవిరాజు తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు 27వ వార్డులో ఈ రోజు అయితే ప్రచారాన్ని ఉవ్వెత్తుగా కూడా చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని ఇటు ప్రజల నుంచి, ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అంతేకాకుండా 500 అడుగుల భారీ జెండాతో కూడా ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. అడుగడుగున జనం నీరాజనాలు అయితే పడుతున్నారు. అయితే ఎలా ఉంది, జనాల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, మొత్తం అంటే ఆయన ఎప్పుడు కూడా మెజార్టీ వైపే చూస్తున్నారు తప్ప విజయం ఒక లెక్క కాదు అని చెప్పే పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు, ఆయన మాటలో విందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది జనాల నుంచి స్పందన? ముందుగా మా నాయకత్వం కోసం ఒకసారి చెప్పాలి. మా అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన నమ్మకం, మరీ ఇంకొక 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి అవుతే మరింత చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటారు, మా పేదరికం నిర్మూలన చేస్తారు, మా పిల్లలు బాగా చదువుకుంటారు, మాకు మంచి వైద్యం అందిస్తారన్న ఒక దృక్పథంతో ఈరోజేమో ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారన్నమాట. ఆ ఆనందం మాకు చాలా ఉంది. అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు నేను 27వ వార్డులో చేస్తూ ఉన్నా కానీ ఒక్కొక్క వార్డులో 3 టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడే 33వ వార్డుకి వెళ్ళా, అక్కడ 3 టీములు వర్క్ చేస్తూ ఉన్నాయి. అలాగనే ప్రతి వార్డులో కూడా 4-5 టీంలు, 3 టీంలు ముస్లిమ్స్ ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని ముస్లిమ్స్ 100%కి 90% ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇంటి నుండి వస్తూ ఉన్నారన్నమాట. మహిళలు గురకాలు వేసుకొని వస్తూ ఉన్నారన్నమాట. క్రిస్టియానిటీ పాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చెస్ అక్కడ ఉండే ఏదైతే పాస్టర్స్ యొక్క క్రిస్టియన్స్ అందరినీ కూడా వన్ సైడ్ ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈరోజు వాళ్ళు అనుకున్నారు మీ 3 పార్టీలు కలిస్తే ఏకమవుతే జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొనగలుగుతామని చెప్పి, కానీ అది కాదు, ప్రజలు చీ కొడతా ఉన్నారన్నమాట. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఏమో ఒక మత్స్యకారుల అడ్డా, మత్స్యకారులకి ఒక టికెట్ ఇవ్వడం ఏ పార్టీకైనా ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. అలాంటిది ఈరోజేమో మత్స్యకారులు కాకుండా ఎక్కడో విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి వచ్చి ఇక్కడ విశాఖపట్నం సెటిల్ అయ్యి ఈస్ట్లో ఉండే అతన్ని 2 సార్లు ఓటమి చెందిన అతన్నేమో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పెట్టడం మరింత ప్రజలు ఆగ్రహిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా
వాళ్ళు సొంత పార్టీ వాళ్ళే ఆగ్రహిస్తూ ఉన్నారన్నమాట. అది మాకు గెలుపుకి చాలా సులువు అవుతుందని చెప్పి తెలియజేస్తాను. సార్, ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, కూటమి అభ్యర్థి అంటే దక్షిణ నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారో, ఇటు జబర్దస్త్ టీముల్ని సినీ యాక్టర్స్ని తెచ్చుకొని ప్రచారం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలిచి తీరుతామంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా సినిమా యాక్టర్లు వచ్చి ఓట్లు అడిగితే జనాలు వేసే పరిస్థితి ఉందంటారా? వాళ్ళకి అవసరం అది. ఎందుకంటే వాళ్ళ నాయకులు వెళ్తుంటే ప్రజలు రావట్లేదు ముఖ్యంగా. సో సినిమా హీరోయిన్ని తెచ్చుకుంటామన్నారన్నమాట. సో ఈరోజు సినిమా హీరోయిన్లకి జబర్దస్త్లో ఉండేవాళ్ళు, అందులో జబర్దస్త్ అంటేనే ఆ ప్రోగ్రామ్ని చేదరిస్తారన్నమాట. ఎందుకంటే అంత అశ్లీల ప్రోగ్రామ్ ఏదైనా సరే ఒక ఈటీవీలో నడుస్తుందంటే దాన్ని ఎవరు కూడా హర్షించరన్నమాట. సో అలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు వస్తే మరింత దిగజారుడే కానీ ఇంకో ఏం లేదని చెప్పి తెలియజేస్తాం. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మేము సుమారు ఒక 20,000 నుండి 30,000 వరకు కూడా మెజార్టీ కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అదే ఈరోజు చూసుకున్నట్టయితే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కోలా గురువులు గారు కూడా, ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో కోలా గురువులు గారు ఉన్నారో, ఆయన కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని వర్గాల నుంచి కూడా వాజ్పేయి గారికి మద్దతు లభిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ అధికారం వచ్చిన తర్వాత అంటే అన్ని పార్టీలు కలిపి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ కలిపి వస్తే మేము గెలుస్తామని ఒక ఆలోచన మీద ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రతి పేద ప్రజలకు కూడా ఆదుకునే విధంగా, అంటే 1 కాదు 2 కాదు, ఆయన వేసిన 99% పూర్తి చేసిన ఆయన ఈ పథకాల వల్ల ప్రతి పేద ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వంకుంటున్నారు. ఇంతకుముందు 2014లో ఏదో మేము కలిసి వచ్చాము గెలిచేస్తామని కాదు, అది అప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 17 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ బాగు చేయడానికి ఈ మెడికల్ కాలేజీలు వస్తే ఇంకా ఉన్నతమైన అవుతుందని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అనేక రకమైన పథకాలు పెడితే ఇంటికే వాలంటీర్ వెళ్ళి వితంతువులు కానీ, వికలాంగులకు కానీ అనేక పెన్షన్లు ఇంటికే అందజేసిన స్థాయి. గ్రామాలకు సచివాలయం, అదే వార్డులోనూ ఇంచుమించు హాస్పిటల్, ఆరోగ్యం అందించే హాస్పిటల్ కూడా 25,000, అంటే ఒక మనిషికి ఏదైనా ఆపద వచ్చి ఆరోగ్యం క్షీణిస్తే 25 లక్షలు రూపాయలు ఆ మనిషికి ఖర్చు పెట్టే విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని పార్టీలు కలిపి వచ్చినా ఎంత విధంగా ఉన్నా సరే వాజ్పేయి గారు గెలుస్తారు. గెలిచే ప్రయాణంలో ఉన్నాం. నా వంతు సాయి. రవిరాజ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్సర్ రవిరాజ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, ఇటు ఏదైతే ఎక్కువగా ఆటగాళ్ళ నుంచి, బాక్సర్ నుంచే కాదు, కిక్ బాక్సర్ నుంచే కాదు, ఇటు స్పోర్ట్స్ నుంచి చాలా మద్దతు ఆయన ద్వారా అయితే వైసీపీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ లభిస్తుంది. ప్రధానంగా దక్షిణ నియోజకవర్గంలో మీ బాక్సర్లు కానివ్వండి, అదేవిధంగా మీ స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏ విధంగా చూడాలి, ఎందుకు అంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2019 నుంచి 24 వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక సున్నయుగంగా తయారయ్యాయి. మరి ఆడుదాం ఆంధ్ర అనే క్రీడాకారులకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ, బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం 2 బాగుండాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి సోదరులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ఈరోజు 3వ పర్యాయం మళ్ళీ హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మరి గణేష్ కుమార్ గారు ప్రతి పేదవాడికి కూడా అందజేయడం జరిగింది. యువకులకు కానీ, పెద్దలకు కానీ పెద్ద ఎత్తున వారు ప్రోత్సాహం చేస్తూ, ఒక పక్క వారి అకాడమీ ద్వారా కూడా ఎంతోమంది ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ మరి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అత్యధిక మేరతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా మహిళామణి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా పెద్ద ఎత్తున 2 పర్యాయాల పార్లమెంటు అనుభవం ఉంది. మూడోసారి మళ్ళీ విశాఖపట్నం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా వారిని కూడా గెలిపించడానికి పెద్దలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పి యువకులకి, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.
అది అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున వాసుపల్లి గారికి అయితే మద్దతు లభిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్రీడాకారులు, మహిళలు, అదేవిధంగా మొత్తం కార్యకర్తలు, వార్డు ప్రజలందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి అయితే మొత్తం లభించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు మెజార్టీ కోసమే చూస్తున్నామే తప్ప గెలుపు కోసం మేము ఎవరైనా చూడలేదు, కేవలం భారీ మెజార్టీ కోసమే చూస్తున్నాం అంటూ వాసుపల్లి గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజన జనం ఆసక్తిగా చూస్తున్నారు. గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను పెట్టుకోవడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రాంతాలలో గతంలో ఎప్పుడు కనిపించని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా. 21 గంటలు కష్టపడతారు ఆయన. మనకు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ లో భోజనం దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే. ఓన్లీ ఇక్కడ సెకండ్ పెట్టుకున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మన 70 సంవత్సరాలు పైబడ్డానికి మోదీ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్. అసలు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇవ్వరు. ఎందుకంటే వయసు పైబడ్డ వాళ్ళకి ఇంట్లో కూడా భారం ఉండకూడదని అందరూ 5 లక్షలు ఓన్లీ ఆయుష్మాన్ భారత్. అప్పుడు ఆయుష్మాన్ భారత్ లేదు, అంత ఆరోగ్యశ్రీ. ఏం ఆరోగ్యశ్రీ ఎవరికి తెలియదు. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నెలకొని ఉన్న పెన్షనర్ల సమస్య పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బరాయన్ పిలుపునిచ్చారు. శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక 1న రావాల్సిన పెన్షన్ 18, 20వ తేదీకి గాని రావడం లేదని తెలిపారు. 4.5 ఏళ్లుగా పీఆర్సీ కూడా రాకుండా చేశారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు 10% పెంచి వాల్టర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా చంద్రబాబు నాయుడు 40% పిగ్మెంట్ పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కుమారుడిగా భావించామని, అయితే 4.5 ఏళ్లుగా తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని, హెల్త్ కార్డులను కూడా అనుమతించడం లేదని తెలిపారు. పవిత్ర ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసి అప్రతిష్ట పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్సు ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 18, 20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సీ, డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా
జరగని విధంగా 11వ పిఆర్సి ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 28% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు వాళ్ళకి ఏమీ జీతాలు రావు, ఏమీ రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చే నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వటం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. 42వ వార్డులో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేకే రాజుకు ఘన స్వాగతం లభించింది. ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు కావున ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డులో 42వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ళ లీలావతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఏప్రిల్ 19వ తారీఖు ప్రారంభించిన ఎన్నికల నామినేషన్ రోజు ప్రారంభించిన ఈ ప్రచారానికి నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ వీధిలో ఏ కాలనీలోకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీర్వదిస్తున్నారు. దానికి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాలు సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2022 మే 11వ తారీఖున గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్, మేయర్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్, మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రతి తలుపు తట్టి ప్రతి గడప తొక్కి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమం విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమాన్ని అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనలో ప్రజల యొక్క విజ్ఞప్తులను వినతుల్ని కూడా గౌరవించి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ఎస్ రావూరు సుబ్బారావు నేతృత్వంలో సామాజికం పేరిట సిఎస్ఆర్ సదస్సును 2024 ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ఎన్ఎస్ సిఐడి మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు డబల్ గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే రోటరీ క్లబ్ విశాఖపట్నం 30-20 ద్వారా అనేక చైతన్యవంతమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 27న సాయంత్రం నోవోటల్ వేదికలో రోటరీ ఇంటర్నేషనల్ సిఎస్ఆర్ సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద, మహిళలు, చిన్నారులు, అనాథులు వంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను స్వయంగా అందించడమే ధ్యేయంగా సదస్సును చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ముంబై సాయి శంకర్ హాజరు కానున్నారని తెలియజేశారు. తరపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్ఫరెన్సు రేపు నోవోటెల్లోని సాయంకాలం 5 గంటలకి సుమారు 100 మంది కార్పొరేట్స్ అంటే వేరియస్ కంపెనీస్, ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్, తర్వాత మన బ్రాండిక్స్, స్టీల్ ప్లాంట్
డిఫరెంట్ కంపెనీస్ నుండి ప్రతినిధుల్ని ఆహ్వానించాం. వాళ్ళు రావడం, వాళ్ళతో పాటు మా రోటరీ క్లబ్స్, విశాఖపట్నంలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్నింటినీ పిలిచి ఒక అనుసంధాన కార్యక్రమం, అంటే ఈ కార్పొరేట్స్ వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లోంచి 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టాలి, అంటే సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. అటువంటి ప్రాజెక్ట్స్ని మా రోటరీ క్లబ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రజెంట్ చేసి దాంట్లోంచి మంచి ప్రాజెక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని ప్రజల అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం దాన్ని రోటరీ క్లబ్ సేవ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక దృక్పథంతో ఫస్ట్ టైము విశాఖపట్నంలోని ఇటువంటి కార్యక్రమం అన్నది మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చే సంవత్సరం నుండి అత్యుత్తమంగా చేసిన ప్రాజెక్ట్స్కి అవార్డ్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం రేపు నవటెల్లోని సాయంకాలం 5 గంటలకి అందరూ పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్స్ తోటి చేస్తున్నాం. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ సిఎస్ఆర్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి ఈ రోటరీ జిల్లాలోనే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఈ రోటరీ జిల్లా అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు ఉన్న రోటరీ క్లబ్స్ అన్నిటికీ దీన్ని డిస్ట్రిక్ట్ అంటారు. ఈ డిస్ట్రిక్ట్ ఈవెంట్గా ఇది రేపు మేము నిర్వహించబోతున్నాము. ఈ చాలామంది సోషల్ రెస్పాన్స్ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటుంటారు. ఈసారి మా ఒక ప్రయత్నం ఏంటంటే ఒక రోటరీ ద్వారా రోటరీ ఫౌండేషన్ అని ఒక రోటరీలోనే అదొక విభాగం ఇండియా లెవెల్లో ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ కూడా మానిటర్ జరుగుతుంటుంది. ప్రాపర్గా ఎవరీ పైసా, ఎవరీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది కార్పొరేట్స్ నుంచి వచ్చింది ప్రాపర్గా యూటిలైజ్ అయ్యి ఎక్కడికి మిస్ అవ్వకుండా కరెక్ట్గా బెనిఫిషరీస్ ఎవరికైతే అవసరం ఉందో ఆ బెనిఫిషరీకి రీచ్ అవ్వడానికి రోటరీ సంస్థ బాగా కృషి చేస్తుంది. స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ మేలు జరిగి విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా మేనిఫెస్టో రూపొందించామని భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ ఈ జాతీయ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తాను సాధారణ వైద్యునిగా 12 ఏళ్లుగా విశాఖ ఎస్కోట్ లో పనిచేశానని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ స్థానికులకు టికెట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి ఖర్చు 100 రూపాయల నుండి 200 కోట్లు బడ్జెట్ దాటిపోతోందని, ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టే స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నారని, గెలిచాక వారు వ్యాపారాలు చేసుకుని వెళ్లిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో విశాఖ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని అన్నారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేయడం జరుగుతుంది. మా యొక్క ఎన్నికల గుర్తు చెరుకు రైతు. ఈరోజు ఏదైతే స్థానికులు, విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి రావాలి అని అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లోనూ కానీ బహిరంగ సభల్లోనూ చెప్పడం జరుగుతుంది. కానీ మొదటిసారి భారత చైతన్య యువజన పార్టీ సామాన్యులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతో నాకు విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ విశాఖపట్నం లోక్సభలో విజయనగరం జిల్లాకు చెందిన రూరల్ ఎమ్మెల్యే స్థానం ఎస్కోట, భీమిలి, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 అర్బన్ స్థానాలు మరియు గాజువాక ఉంటాయి. ఈ లోక్సభ స్థానాల పరిధిలో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళగా ఇక్కడ స్థానిక సమస్యలు మాకు తెలుసు. స్థానికంగా యువత బాధపడుతున్న విషయాలు తెలుసు. ఇక నిరుద్యోగ సమస్య, గల్ఫ్ కంట్రీలకు ఏదైతే వలసలు, బెంగళూరు, ఢిల్లీ వలసలు జరుగుతున్నాయి ఇక్కడ విశాఖపట్నం ప్రాంతం నుంచి, ఈ వలసల మీద మేము పోరాటం చేస్తాం. ఏదైతే ఈ విశాఖపట్నం యువతకి నిరుద్యోగ సమస్యను తీర్చడంలోనూ, అదేవిధంగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్లను కల్పించడంలోనూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము లోక్సభలో గళాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు మా మీద ఎటువంటి కేసులు కానీ ఎటువంటి సమస్య ఇవి లేవు. కాబట్టి మా గళాన్ని పూర్తిగా వినిపించగలం. వాసుపల్లి రామబాణం కాలేజీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులతో ఓటర్లకు నగదు పంచేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణం ఓటర్లకు డబ్బులు పంచేందుకు నేను సిద్ధమంటున్న వాసుపల్లి తీరు పలువురిని విస్మయపరుస్తోంది. గతంలోనూ ఆసిల్మెట్ట రామబాణం కాలేజీలో విద్యార్థులతో మద్యం పంపిణీ చేయించిన వైనం
మరోమారు తెర మీదకు వస్తోంది. తన నీచ రాజకీయాలకు విద్యార్థుల భవిష్యత్తును పరంగా పెడుతున్నారంటూ వాసుపల్లిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తనిఖీల్లో పట్టుబడిన సుమారు 70 లక్షల రూపాయల నగదు ప్రజాస్వామ్య విరుద్ధం అంటున్నారు ఓటర్లు. ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్న వాసుపల్లి అంటూ విమర్శలు చేస్తున్నారు. పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది అన్నారు. శుక్రవారం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా నటుడు జబర్దస్త్ కమీడియన్ హైపర్ ఆది దక్షిణ నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డికి విశ్వసనీయత నైతికత లేదని అన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు 100 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోలేని అరాచకాలు సృష్టించారంటూ విరుచుకుపడ్డారు. 13 లక్షల కోట్ల రూపాయలను ప్రజలు నెత్తిన గుదిబండలాగా అప్పు చేశారంటూ చమత్కరించారు. మద్యం నిషేధించాకే ఓట్లు అడుగుతామని చెప్పి ఇప్పుడు ఎక్కడా కూడా ఆ విషయం ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానంటూ చురకలు పెట్టారంటూ చమత్కారాలు విసిరారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ అంటూ ఎవరికి ఉద్యోగం వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మీరు అందరూ చూశారు. ఏం జరిగిందో అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఏమన్నా జరిగిందా? ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు? మాట తప్పను మడమ తిప్పను అన్నారు. అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మద్యపాన నిషేధం జరిగిందా? పెన్షన్ 3,000 మీకు వెంటనే వేస్తానన్నారు, ఫస్ట్ నుంచి చేశారా? రాజధాని ఏంటి మన ఆంధ్రప్రదేశ్ కి? లేదు. మరి మీరే చూడండి ఇంకేం జరిగింది మన అభివృద్ధి. పోనీ మన మంత్రులు ఏం చేశారు? ఏమన్నా చేశారా? పక్కన అనకాపల్లి కోడిగుడ్డు మంత్రి ఏం చేశారు? మన ఐటీ మినిస్టర్ ఆయన మనకు తెచ్చిన కంపెనీలు ఏంటో తెలుసా? అప్పడాల కంపెనీ, నూడిల్స్ కంపెనీ, మామిడి తాండ్ర కంపెనీ. ఇవి కంపెనీలా? బేసిక్ గా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు తెలిసింది. కానీ ఆయన దృష్టిలో ఐటీ అంటే ఐ అంటే ఇంట్లో, టీ అంటే తినడం పడుకోవడం. ఈ ఆయనకు తెలిసిన ఐటీ. అలాంటి వాళ్ళకి ఇంకా ఎవరున్నారు? పోలవరం పనులు పూర్తి చేశారా? పోలవరం ప్రాజెక్టు ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి? సుకన్య ఇంటికి దారేది అని ఒక ప్రాజెక్టు, సృజన నువ్వు వస్తే ఇక భజన అదొక ప్రాజెక్టు. ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర? ఇలా ఇంకొక మంత్రి ఉన్నారు, ఆయన ఏం చేస్తారు? గంట అరగంట. ఇవన్నీ మన ప్రాజెక్టులు అనమాట. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి. ఇంకో మంత్రి ఉంటారు, ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు అయిపోయింది మనకి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఓన్లీ అవినీతి మాత్రమే జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. అలాగే కూటమి చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బలపరిచిన ప్రతి వ్యక్తిని గెలిపిస్తే మనకి మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఉంటారు. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రైల్వే జోన్ పై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న మంత్రి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం. ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బరాయన్ పిలుపు. పెత్తందార్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం నెలకొంది. నటుడు జబర్దస్త్ కమేడియన్ వెల్లడి. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.